అన్నమయ్య సంకీర్తనల్లో విచిత్రమైన 3 శక్తుల సమ్మేళనం ఉంది. ఒకటి రక్తి, రెండవది భక్తి, మూడవది ముక్తి. అంటే ఈ సంసార సాగరంలో ఈదుతున్న ప్రతి వ్యక్తి కూడా, లేకపోతే కొందరు కూడా ముందుకు రక్తి ఏర్పడుతుంది. వాళ్ళకు పరస్పరం ఒకరి మీద ఒకరికి అనురాగం. అది కొంతకాలం తర్వాత అందులో నుంచి భక్తి భావన పుడుతుంది, అనాసక్తత పుడుతుంది. ఆ తర్వాత ముక్తి, మోక్షపథంలో చరించే మనసు కలుగుతుంది. కాబట్టి ఈ మూడింటికి సంబంధించిన సంకీర్తనలు ఎన్నో ఉన్నాయి కోకొల్లలు. ఇప్పుడు నేను ఒక తాత్వికమైన గీతం, ఫిలసాఫికల్ అంటామే మనం, అది ఒక తాత్వికమైనటువంటి గీతం గురించి మనం ఆలోచిద్దాం. పల్లవి ఇది: దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు, దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు, ఏహల నా మనసా ఏహల నా మనసా ఇది మరువకుమీ, దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు, దేహి నిత్యుడు దేహి నిత్యుడు. మామూలుగా మనసుతో సంబోధించడం అనేది ఇది ఈ తత్వాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ఓ మనసా ఓ మనసా అంటారన్నమాట. ఇది మనం ఈయనతోనే ప్రారంభమైందా అనిపిస్తుంది మనకు. అంటే అక్షర రూపంలో ఉన్నది. మౌఖికంగా ఇలాంటి గీతాలు ఎన్నో ఉన్నాయి అంతకుముందే. గుది పాత చీర మాని కొత్త చీర కట్టినట్టు, ముదిమేను మాని దేహి మొగి కొత్త మేను మోచు. ఈ శబ్దాలన్నీ ఇప్పుడు వ్యవహారగతం కావు. గుది ఏమిటి, ముది ఏమిటి, దేహి ఏమిటి, ఇవి మొగి ఏమిటి, ఇవి అప్పటి సమకాలీన పదాలు, అచ్చమైన తెలుగు పదాలు, తెలుగు మాటలు. ఏమంటాడు? దేహి నిత్యుడు అన్నావు. దేహి అంటే శరీరం ఉన్నవాడు, ప్రాణి, జీవుడు. జీవుడు నిత్యుడు ఎలా అవుతాడు? జీవుడు కూడా మరణంతో నశిస్తాడు కదా అంటే కాదు. ఇక్కడుంది. ఇక్కడ భగవద్గీతలోని ఒక శ్లోకం స్ఫురిస్తుంది. ఇక్కడ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. భగవద్గీతలోనే ఈ తాత్విక దృష్టితో చెప్తాడు. ఒక ప్రాణి, ఒక జీవి, ఒక మానవుడు ఏ రకంగా పాత బట్టలను, పాత దుస్తులను వదిలేసి కొత్తవి తీసుకుంటాడు. అంటే చిరిగిపోయిన వస్త్రాలను వదిలేసి జీర్ణాని అన్నాడు. జీర్ణాని వాసాంసి అంటే జీర్ణ వస్త్రాలు, చిరిగిపోయినటువంటి వస్త్రాలను వదిలిపెట్టి కొత్త బట్టలు తొడుక్కుంటాడు. అలాగే దేహి కూడా, ప్రాణి కూడా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అంటే ఒక మానవుడు ఉన్నాడు, ఒక ప్రాణి, ఒక జీవుడు. అతనికి క్రమంగా వయోదశలు ఉన్నాయి. బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్య దశలు. అంతిమ దశ మరణమే ఎంతటి వాడికైనా. దీన్ని అన్నమయ్య గుది పాత చీరమాని కొత్త చీర కట్టినట్టు యథాతథంగా తీసుకున్నాడు. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ నవాని గృహ్ణాతి.
పాత చీర మాని, పాత వస్త్రం అని చీర శబ్దం ఉంది. ప్రాచీనుడు చీర అంటే కేవలం స్త్రీలు ధరించేది మాత్రమే కాదు, వస్త్రం. పాత చీర మాని కొత్త చీర కట్టినట్టు ముదిమేను మాని, ముదిమేనంటే ముసలిమేను, ముదిసిన మేను, ముసలి శరీరాన్ని మాని దేహి అన్నాడు కదా, దేహి నిత్యుడు అని. అంటే చొక్కాలు మార్చుకున్నట్టే, బట్టలు మార్చుకున్నట్టే ఈ ప్రాణుల దశలు దిశలు. ముది మేను మాని దేహి మొగి కొత్త మేను మోసు. పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని మోస్తాడు, భరిస్తాడు, ధరిస్తాడు అంటాడు. అదన చంపగలేవు ఆయుధములు ఇతని, గదిసి అగ్నియు నీరు కాలియు చంపగలేవు. ఇలాంటి ప్రాణి ఉన్నాడే, ఇలాంటి జీవుడు, అతన్ని ఆయుధాలు సంహరించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు ముంచలేదు, గాలి అతన్ని ఎగరగొట్టలేదు అని అర్థం. అంటే ఈ పంచభూతాలకు సంబంధించిన శక్తులు ఏవి ఈ ప్రాణి మీద పనిచేయవు. శరీరాన్ని అవి హింసిస్తాయి, ఇబ్బంది పెడతాయి అని చెప్పడం ఎంతో అంతరార్థ నిహితములైనటువంటి ఈ తాత్విక భావనలు ఇందులో కనిపిస్తాయి. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఈహల నా మనసా ఇది మరువకుమి. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఈహల నా మనసా ఇది మరువకుమి. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. పాత చీరమాని కొత్త చీర కట్టినట్టు, ముది మేను మాని దేహి మొగి కొత్త మేను మోచు. గుది పాత చీరమాని కొత్త చీర కట్టినట్టు, ముది మేను మాని దేహి మొగి కొత్త మేను మోచు. అదన సంపగలేవు ఆయుధములీతని, అదనా సంపగలేవు ఆయుధములీతని. కదిసి అగ్నియు నీరు గాలియు చంపగలేవు. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. అదనా సంపగలేవు ఆయుధములీతని. కదిసి అగ్నియు నీరు గాలియు చంపగలేవు. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఈహల నా మనసా ఇది మరువకుమి. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. దేహి నిత్యుడు, దేహములు అనిత్యాలు. ఈతండు నరకువడడు, ఈతడగ్నిగాలడు. ఈతడు నీట మునుంగడు, ఈతడు గాలిబోడు. ఈతండు
ఈతండు నరకువడడు ఈతడగ్నిగాలడు ఈతడు నీట మునుంగడు ఈతడు గాలిబోడు చేతనుడై సర్వగతుడవు చెలిగించడేమిటను చేతనుడై సర్వగతుడవు చెలిగించడేమిటను ఈతల అనాది ఈతల అనాది ఈతడిరవు కదలడు దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు చేతనుడై సర్వగతుడవు చెలిగించడేమిటను ఈతల అనాది ఈతడిరవు కదలడు దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు ఈహల నా మనసా ఇది మరువకుమి దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు చేరి కానరానివాడు చింతించరానివాడు భారపు వికారాల పాసినవాడి ఆత్మ చేరి కానరానివాడు చింతించరానివాడు భారపు వికారాల పాసినవాడి ఆత్మ ఆరయ శ్రీ వెంకటేశునాధీనమీతడని ఆరయ శ్రీ వెంకటేశునాధీనమీతడని సారము తెలియుటే సారము తెలియుటే సత్యం జ్ఞానం దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు ఆరయ శ్రీ వెంకటేశునాధీనమీతడని సారము తెలియుటే సత్యం జ్ఞానం దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు ఈహల నా మనసా ఇది మరువకుమి దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు దేహి నిత్యుడు దేహములు అనిత్యాలు. అన్నమాచార్య బాగా ప్రాచీన సాహిత్యాన్ని సంస్కృతాంధ్ర సాహిత్యాలను చదివి పుక్కిటబెట్టుకున్నవాడు. వాటితో పాటు అచ్చమైన తెలుగు నుడికారాలకు రాసులుగా పోశాడు పాటలు. ఇన్ని నుడికారాలు తర్వాత రాలేదు. అన్నమయ్య శాస్త్రీయంగా సంస్కృత పదభూయిష్టంగా ఒక కావ్య శైలిలో సంకీర్తనలు రాయడంలో ఎంతటి పారంగతుడో, నేల మీద నడయాడే జానపద గీతాల పద్ధతిలో ఫణితిలో కూడా రాయడంలో అంత దిట్ట. ఎన్నో జానపద గీతాలు లాంటివి రాశారు ఆయన. దీని మీద కొన్ని ప్రయోగాలు చేస్తాడు ఆయన.
గొబ్బిళ్ళో అనే ప్రయోగం. ఈ గొబ్బిళ్ళో అనే ప్రయోగం ఇది జన వ్యవహారంలో ఉంది. అప్పుడు కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో, కొలను దోచినవాడు. కొలను దోచినవాడంటే కొలనులో స్నానం చేసే గోపికల వస్త్రాలను హరించినవాడు. అంత ధ్వని అందులో ఉంది. అతడికి గొబ్బిళ్ళో అని అంటే ప్రశంసావాచకంగా మిగిలిపోయింది. గొబ్బిళ్ళో మనకు తందాన ఇట్లా చెప్పుకున్నాము, మనం ఆ రకంగా చాంగుబళ ఎలా చెప్పుకున్నాము. అవి కొన్ని ఆశ్చర్యార్థకంగా ఉన్నాయి, విస్మయార్థకంగా ఉన్నాయి, ఆనందార్థకంగా ఉన్నాయి. ఇది ముచ్చటగా ఇది జానపదుల శైలిలో ఉంది. ఇది కొండ గొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో. కొండిక అని కూడా ప్రయోగం ఉంది. ఎలా ఉన్నాడు? కొండ గొడుగుగా గోవులగాచిన అనేది గొప్ప కవితాత్మక ప్రయోగం. కొండనే గొడుగుగా చేయడం అంటే అసాధారణమైన విషయం, ఊహకు అందనిది. అది బాలకృష్ణుడే చేశాడు ఆ పని. ఏది? గోవర్ధనాన్ని ఎత్తి గోవులను కాచేటప్పుడు, గోవులను గోపాలులను గోపికలను కాచినప్పుడు ఒక పర్వతం కొండ పైకి ఎత్తుతాడు, దాని గోవర్ధనంగా మారిపోయింది. అది అసలు పర్వతం పేరు తెలియదు మనకు. గోవర్ధనం అంటే ఏమిటి? గోవులను కాపాడినది. దాన్ని కవితాత్మకంగా చెబుతున్నాడు. కొండనే గొడుగుగా చేసి ఆ గొడుగు అండలో ఆ నీడలో వీళ్ళందరినీ నిలబెట్టి కాశాడు. అలాంటి కొండుక శిశువు లేక కొండిక శిశువు అంటే పసివాడు అని అర్థం. చిన్న శిశువు, పసివాడు. ఈ పసిపాపడికి గొబ్బిళ్ళో. దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో. దుర్మార్గులైనటువంటి దైత్యులకు, రాక్షసులకు అందరికీ కృష్ణావతారంలో బాల్య దశలో చాలామంది రాక్షసులు వస్తారు, ఒక్కొక్కడు వేషాలు వేసుకొని. వారిని అందరినీ సంహరించాడు. ఆ దైత్యులందరికీ తలగుండు గండనికి గొబ్బిళ్ళో. వారందరినీ శిరచ్ఛేదం చేసిన అతనికి గొబ్బిళ్ళో. తర్వాత పాప విధుల శిశుపాలుని తిట్ల కోపగానికి గొబ్బిళ్ళు. పాప విధుల శిశుపాలుడు తిడతాడు కృష్ణుణ్ణి. ఒక దశ వచ్చిన తర్వాత అతను ఒక సంఖ్య దాటిన తర్వాత చక్ర ప్రయోగం చేస్తాడు. ఆ ధ్వని ఇక్కడ ఉంది. అలాంటి శిశుపాల సంహారం చేసినటువంటి వాడు గొబ్బిళ్ళు. ఏపున కంసుని ఇడుమల పెట్టిన గోపబారునికి గొబ్బిళ్ళు. కంసుని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి గోపబారుడు. కొన్ని సంఘటనలు అలా ఉన్నాయి. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళు. అంటే ఎంతటి రాక్షసులైనా, అంతటి దండి వైరులైనటువంటి రాక్షసులు, వాళ్లకు గుండె దిగులు కల్పించినటువంటి వాడు కృష్ణుడు. వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్య కొనుగొబ్బిళ్ళు. అక్కడ ఈ వెంకటగిరి గురించి, వెంకటాద్రి గురించి, తిరుమల గురించి చెబుతున్నాడు. వెండి పైడి అవుతుందని అక్కడ. ఈ వెండి పైడి కావడం కూడా అద్భుతమైన తెలుగు నుడికారం. కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో, కొలనిదో పరికి గొబ్బిళ్ళో ఎదుకుల స్వామికి గొబ్బిళ్ళో,
యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. కొండగొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో. కొండగొడుగుగా గోవులగాచిన కొండుక శిశువుకు గొబ్బిళ్ళో. దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో. దుండగంపు దైత్యులకెల్లను తలగుండు గండనికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. పాపవిధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి ని గొబ్బిళ్ళో. పాపవిధుల శిశుపాలుని తిట్టుల కోపగానికి ని గొబ్బిళ్ళో. ఏ పునకంసుని ఇడుమలబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో. ఏ పునకంసుని ఇడుమలబెట్టిన గోపబాలునికి గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో. దండి వైరులను తరిమిన ధనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో. వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యగును గొబ్బిళ్ళో. వెండి పైడియగు వెంకటగిరిపై కొండలయ్యగును గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. కొలని దోపరికి గొబ్బిళ్ళో యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. యదుకుల స్వామికి ని గొబ్బిళ్ళో. వెండి కూడా అక్కడికి తీసుకువెళితే బంగారం అవుతుంది. అలాంటి వెంకటగిరి మీద ఉన్న కొండలయ్యకును గొబ్బిళ్ళు. ఇంతసేపు శ్రీకృష్ణ పరంగా సాగిన పల్లవి నుంచి ఇప్పటిదాకా శ్రీకృష్ణ పరంగా సాగినటువంటి గీతం ఈ సంకీర్తనం. ఇప్పుడు మళ్ళీ చివరికి అన్వయం ఏం చేస్తాడు? ఈ ఆ కృష్ణుడి గురించి చెప్పినా, నరసింహుని గురించి చెప్పినా, రాముని గురించి కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా మళ్ళీ చివరి ముక్తాయింపు లాంటి చివరి చరణంలోని పంక్తుల్లో ఇతడు తిరుమలనాథుడే, వెంకటేశ్వరుడే అని సమన్వయిస్తాడు. ఇప్పుడేమన్నా అంటే వెండి అక్కడ ఉన్నాడు, వెంకటగిరిపై నెలకొన్న కొలువుదీరిన ఆ కొండలయ్య ఉన్నాడే, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు అని వరకే అన్నాడు. కొండలయ్య
అంటే శ్రీనివాసుడు, అతన్నే ఇప్పుడు కొండలయ్య శబ్దమే కొండలరావు, కొండల రెడ్డి అని పెట్టుకుంటున్నారు. ఆ రకంగా ఆ తిరుమల స్వామికి గొబ్బిళ్ళు. ఇది మొత్తం పాటలో ఎన్నెన్నో తెలుగు నుడికారాలు ఉన్నాయి. అవి వాటి గురించి ఎంతోమంది చర్చించారు. ఇంకా కొన్ని అంతుపట్టని ఉన్నాయి. అది అన్నమయ్య గొప్పతనం.